హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన జీవితానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన సత్యాలు మనకి గోచరిస్తాయి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే లోక సంచారి అయిన నారద మహర్షికి మానవ జీవితంలోని కొన్ని నిగూఢమైన రహస్యాలను వివరించారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఒక మనిషి జీవితంలో అదృష్టం అనే మహాయోగం ప్రవేశించే ముందు ఆ భగవంతుడి కరుణా కృపా కటాక్షాలు పరిపూర్ణంగా లభించబోయే ముందు ఎలాంటి సంకేతాలు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చెప్పడం. మన జీవితానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన సత్యాలు మనకు గోచరిస్తాయి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే లోక సంచారి అయిన నారద మహర్షికి మానవ జీవితంలోని కొన్ని నిగూఢమైన రహస్యాలను వివరించారు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఒక మనిషి జీవితంలో అదృష్టం అనే మహాయోగం ప్రవేశించే ముందు ఆ భగవంతుడి కృపాకటాక్షాలు పరిపూర్ణంగా లభించబోయే ముందు ఎలాంటి సంకేతాలు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చెప్పడం జరిగింది. ఇది కేవలం ఊహించి చెప్పింది కాదండి. కేవలం ఏదో ఊహించి చెప్పిన మాటలు కావు. ఇది సృష్టి యొక్క ఆ పరమాత్ముని వాక్కు. మన జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ 12 రాశుల్లో వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన అత్యంత లోతైన స్థానం. మీ జాతక చక్రాన్ని, మీ రాశి యొక్క స్వభావాన్ని, ప్రస్తుతం సంచరిస్తున్న గ్రహాల యొక్క స్థితిగతిని పరిగణలోకి తీసుకొని చూస్తే రాబోయే రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో శుభగడియలు రాబోయే ముందు, మీరు ఊహించిన విధంగా కోటీశ్వరులు కాబోయే ముందు శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మీకు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఆ దైవిక సంకేతాలు ఏంటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఆ భగవంతుడి కృప మీపై పరిపూర్ణంగా వర్షించబోతుందని చెప్పడానికి కేవలం లక్షణాలు కావు. ఇవి దైవికమైన సంకేతాలు. మీరు పడిన కష్టాలకు, మీరు కార్చిన కన్నీళ్లకు, మీరు అనుభవించిన అవమానాలకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్న అద్భుతమైన సమాధానం ఇదే. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 9 మాత్రమే. ఏంటి అవి? ఈ వృశ్చిక రాశి వారైన మీలో ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఉంటే వాటిని ఎలా గుర్తించాలి? ఆ 9 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం మీలో కనిపించినా సరే మీ జీవితం సంపూర్ణంగా, శాశ్వతంగా మారిపోతుందని మీరు గ్రహించాలి. ఇది కేవలం ఏదో జ్యోతిష శాస్త్రం చెప్పే మాటగా కొట్టిపారేయకండి. ఇది స్వయంగా ఆ శ్రీకృష్ణ భగవానుడే మీకోసం, భవిష్యత్తు కోసం రాయబడిన ఒక అద్భుతమైన గీత. ఈ విశాలమైన ప్రపంచంలో కొన్ని క్షణాలు మనల్ని శాశ్వతంగా మార్చేస్తాయి. మన అస్తిత్వాన్ని పునర్నిర్మిస్తాయి. మన ఆత్మను జాగృతం చేస్తాయి. ఆ భగవంతుడు మీకోసం ఏదో అసాధారణమైనది సృష్టిస్తున్నాడు. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక గొప్ప ప్రణాళికను అల్లుతున్నాడు. ఆ పరమసత్యం మీకు పూర్తిగా తెలిసిన క్షణంలో ఎన్నాళ్ళుగా మీరు మీ గుండెల్లో దాచుకున్న బాధలన్నీ కరిగిపోయి మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే ఒక పావుగంట సమయం మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రశాంతంగా, ఏకాంతంగా ఒక చోట కూర్చుని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మబలం అత్యంత శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది. మీలో నూతనమైన ఆశలు చిగురింపచేస్తుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం అత్యంత వివరంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో మీ మనసును లగ్నం చేసి వినండి. ఈ అద్భుతమైన మార్పు ఏంటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఒక
అత్యంత విశిష్టమైన రహస్యమైన గుర్తింపు పొంది రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండే ఈ వృశ్చిక రాశి మిగిలిన 11 రాశుల కంటే ఎంతో భిన్నమైనది, అత్యంత లోతైనది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది హిమాలయ పర్వతాన్ని అధిరోహించడం లాంటిదే, ఒక మహాసముద్రం లోతును కనుక్కోవడం లాంటిదే. కానీ ఒకసారి వీరిని అర్థం చేసుకుంటే, వీరి హృదయాన్ని గెలుచుకుంటే, అంతకంటే గొప్ప స్నేహితులు, అంతకంటే గొప్ప ఆత్మీయులు ఈ ప్రపంచంలో మీకు మరొకరు దొరకరు. ఈ వృశ్చిక రాశి వారు పుట్టినప్పటి నుంచి, చిన్నతనం నుంచి ఎన్నో ఊహించని కష్టాలను, అవమానాలను, నిందలను ఎదుర్కొంటారు. వారి జీవితం ఎప్పుడు పూల పాన్పుల అస్సలు ఉండదు. అది నిప్పుల మీద నడకలాంటిది. కానీ వారిలో ఉన్న గొప్ప గుణం, వారి జన్మ లక్షణం ఏంటంటే, వాటిని చూసి కృంగిపోయి నిరాశతో మూలన కూర్చోరు. వారు ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని ఒక గుణపాఠంగా, ప్రతి అవమానాన్ని తమ ఎదుగుదలకు ఒక మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా ఆర్థిక పరంగా అత్యంత దారుణంగా నష్టపోయింది, మానసికంగా చితికిపోయింది ఈ వృశ్చిక రాశి వారే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. వీరు పడినన్ని ఆర్థిక ఇబ్బందులు, వీరు అనుభవించినన్ని మానసిక వేదనలు, వీరు ఎదుర్కొన్నన్ని నమ్మక ద్రోహాలు బహుశా మరే రాశివారు పడి ఉండరు. ఆ నష్టాల నుంచి, ఆ గాయాల నుంచి, ఆ మానసిక క్షోభ నుంచి ఇంకా పూర్తిగా ఎప్పటికీ ఆ జ్ఞాపకాలతో మీరు ఉండవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు తాము చేసే ఏ పనిలోనైనా ఎంతో ఖచ్చితంగా, తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీలో అపారమైన ప్రతిభ, అంతులేని పట్టుదల, కొండలను పిండి చేయగల సంకల్ప బలం ఉంటాయి. మీకు విధి వైపరీత్యం ఏంటంటే, సరైన మద్దతు, నిజాయితీ అయిన ప్రోత్సాహం దాదాపుగా లభించదు. మీకు కానీ కాస్త చేయూత, ఒక చిన్న నమ్మకమైన మాట దొరికితే చాలు, మీరు అవకాశాలను అద్భుతంగా అందుకొని ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. కానీ ఆ మద్దతు లేకపోవడం వలన, మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, మీరు తరచుగా తీవ్రమైన నిరాశకు, ఏకాంతానికి గురవుతూ ఉంటారు. ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే అది సాధారణంగా ఎంతో ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. కానీ దానికి అంటే ఈ తేలు ఆపద వస్తుందని తెలిసినప్పుడు, లేదా ఎవరైనా కావాలని దాన్ని రెచ్చగొట్టినప్పుడు, తన ఆత్మరక్షణ కోసం తన కండెతో బలంగా విషపూరితంగా కుడుతుంది. ఆ దెబ్బ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు. వివాదాలు, అనవసరమైన చర్చలకు, పనికిమాలిన వాదనలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. తమ పని ఏదో తాము చేసుకుంటూ తమ లోకంలో తాము బ్రతుకుతారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా, లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా, ఊహించిన విధంగా మెరుపు దాడిలా ఉంటుంది. వారికి జరిగిన అన్యాయాన్ని అంత తేలిగ్గా మర్చిపోరు. మరియు సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తమదైన శైలిలో అవతల వారి జీవితంలో మర్చిపోలేని విధంగా స్పందిస్తారు. ఈ వృశ్చిక రాశి ఒక జలతత్వ రాశి. నిరంతరం ప్రవహించడం మరియు భావోద్వేగాలను తనలో దాచుకోవడం. అందుకే మీరు పైకి ఎంత కఠినంగా, ఎంత గంభీరంగా, ఎంత అహంకారులుగా కనిపించినా వారి లోపల అంతులేని సముద్రమంతా భావోద్వేగాలు దాగి ఉంటాయి. ప్రేమ, ఆనందం, బాధ, కరుణ, కోపం, ఇలా ఏ భావోద్వేగాన్నైనా సరే వీరు చాలా తీవ్రంగా, బలంగా, సంపూర్ణంగా అనుభవిస్తారు. వారి ప్రేమ ఎంత లోతుగా పవిత్రంగా ఉంటుందో, వారి వేషం కూడా అంతే లోతుగా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారి అత్యంత ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని అసలైన విషయాలను, తమ భయాలను, తమ ఆశలను, తమ బలహీనతలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితం ఎప్పటికీ ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు
అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటారు. వాళ్ళని అహంకారులుగా, గర్విష్ఠులుగా, పొగరబోతులుగా ముద్ర వేస్తారు. వారు తమ భావాలను, బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని తమను తాము గాయపరుచుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్లుగా అవుతుందని భయపడతారు. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన, అభేదమైన కోటగోడను కట్టుకొని జీవిస్తారు. కేవలం తాము ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. మీరు నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారిని ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని, వెన్నుపోటును అస్సలు సహించలేరు. ఈ వృశ్చిక రాశి వారు ఈ ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు. ఒకసారి మిమ్మల్ని స్నేహితులుగా అంగీకరిస్తే మీకోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు ఒక చిన్న కష్టం వస్తే ఈ ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది, బరువైనది మరియు శాశ్వతమైనది. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభమైన విషయం కాదు. వారు ఎవరినైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా అనేక పరీక్షలకు గురిచేస్తారు. వారి నిజాయితీని, వారి నమ్మకాన్ని, వారి గుణగణాలను పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ అంతరంగిక వలయంలోకి, తమ జీవితంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. వారు ఎవరినైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా అనేక పరీక్షలకు గురిచేస్తారు. వారి నిజాయితీని, వారి నమ్మకాన్ని, వారి గుణగణాలను పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ అంతరంగిక వలయంలోకి, తమ జీవితంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. జీవితాంతం ఒక నమ్మకమైన తోడు, ఒక కవచం దొరికినట్లే. వారు ఎంత మంచి స్నేహితులో అంత ప్రమాదకరమైన శత్రువులు కూడా. ఎవరైనా వారికి ద్రోహం చేస్తే, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. పగబట్టే గుణం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూస్తారు. వారిని గాయపరిచిన వారిని దాదాపుగా క్షమించడం అసాధ్యం. ఆ గాయం ఎప్పటికీ ఒక మండుతున్న నిప్పు కణికలా రగులుతూనే ఉంటుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాట మారటం లాంటిదని, నిద్రిస్తున్న సింహాన్ని నిద్రలేపడం లాంటిదని అనుభవజ్ఞులు చెప్తారు. పోరాట పటిమ ఈ వృశ్చిక రాశి వారి రక్తంలోనే ఉంటుంది. వీరి జన్మ లక్షణం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి సవాళ్ళనైనా ఎంతో ధైర్యంగా, దీక్షతో ఎదుర్కొంటారు. వాటమిని అంత సులభంగా అంగీకరించే మనస్తత్వం వీరిది కాదు. వీరు ఒకవేళ ఓడిపోయినా కృంగిపోకుండా మళ్ళీ రెట్టింపు బలంతో, మరింత పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. వీరి అంకిత భావం, పట్టుదల చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు. తమ లక్ష్య సాధన కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఎన్ని అవమానాలైనా దిగమింగుతారు. ప్రేమ సంబంధాల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా, సున్నితంగా మరియు అంకిత భావంతో ఉంటారు. వారి ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు, పవిత్రత, త్యాగం ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో అసూయ, తమవారు అనే భావన అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, 100% నమ్మకాన్ని ఆశిస్తారు. అందులో చిన్న అనుమానం వచ్చినా లేదా ఒక చిన్న అబద్ధం చెప్పినా తట్టుకోలేరు. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది. అందుకే వీరితో ప్రేమ లేదా వైవాహిక బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలి. వీరి నమ్మకాన్ని ఒకసారి కోల్పోతే దాన్ని మళ్ళీ పొందడం దాదాపు అసాధ్యం. ఇన్ని అద్భుతమైన లక్షణాలు, ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఈ వృశ్చిక రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో వర్ణనాతీతమైన ఇబ్బందులు, చెప్పలేని బాధలు పడుతున్నారు. మీ బాధలను పంచుకోవడానికి, మీ కన్నీళ్లను తుడవడానికి ఎవరూ లేరని మానసికంగా మిమ్మల్ని కుంగదీసింది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో మీరు చిక్కుకుపోయారు. మీరు ఎంతగానో నమ్మిన వాళ్ళే మీరంటే
ప్రాణం అనుకునే వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ప్రాణ స్నేహితులుగా, తోడబుట్టిన వారిగా భావించిన వాళ్ళే మీ బలహీనతలను అలుసుగా తీసుకొని మిమ్మల్ని దారుణంగా మోసం చేసినప్పుడు మీ గుండె 1000 ముక్కలై ఉంటుంది. మీరు డబ్బు కంటే ఎక్కువగా మానవ సంబంధాలకు, నమ్మకానికి విలువలిస్తారు. ఆ నమ్మకమే పునాదులతో సహా దెబ్బతిన్నప్పుడు మీరు తట్టుకోలేరు. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. కుటుంబ జీవితంలో కూడా మీరు చాలా సవాళ్లను, అపార్థాలను ఎదుర్కొన్నారు. మీ మనసులోని ప్రేమను, ఆప్యాయతను అందమైన మాటల్లో వ్యక్తపరచడం మీకు అంతగా చేత కాదు. మీ ప్రేమంతా చేతల్లోనే కనిపిస్తుంది. మీది మౌన ప్రేమ. కుటుంబం కోసం రేయింబవళ్ళు కష్టపడతారు. వారి భవిష్యత్తు కోసం, వారి సంతోషం కోసం మీ సంతోషాలను కూడా త్యాగం చేస్తారు. మీ తీవ్రమైన స్వభావం, ముక్కుసూటితనం, నిజాయితీ వాళ్లకు కోపంగా, అహంకారంగా, మొండితనంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించి అందులోని మంచి చెడులను విడమర్చి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి చెబితే మీరు ప్రతిదానికి తప్పులు పడుతున్నారని, నెగిటివ్గా ఆలోచిస్తున్నారని మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో, పిల్లలతో తీవ్రమైన మనస్పర్ధలు వచ్చి ఉంటాయి. మీరు చెప్పేది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది మరొకటి. ఈ కారణంగా మీరు మీ ఇంట్లోనే ఒంటరి అయిపోయిన సందర్భాలు చాలానే. మీరు చెప్పింది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది మరొకటి. ఈ కారణంగా మీరు మీ ఇంట్లోనే ఒంటరి అయిపోయి అందరి మధ్యలో ఉన్న ఎవరితోనూ మీ మనసులోని అసలైన బాధను పంచుకోలేక మీలో మీరే సతమతమయ్యారు, కుమిలిపోయారు. మీకు కన్నీళ్లను మీరే తుడుచుకున్నారు. మీ గాయాలకు మీరే మందు రాసుకున్నారు. అందరి బాగోగులు చూసుకునే మీకు మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ లేరనే బాధ మిమ్మల్ని మరింత కృంగదీసింది. ఇక ఆర్థిక విషయాల్లోకి వస్తే గడిచిన కాలం ఒక పీడకల్లాగా గడిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డబ్బు చేతిలో నిలబడే పరిస్థితి వచ్చినా డబ్బు వచ్చినట్లే వచ్చి నీళ్ళల్లా ఖర్చు అయిపోయేది. అనారోగ్య సమస్యలకు, కుటుంబ అవసరాలకు, శుభకార్యాలకు, ఊహించని ఖర్చులకు డబ్బు మొత్తం కరిగిపోయేది. మీరు ఎంత పొదుపు చేద్దామనుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా పరిస్థితులు మిమ్మల్ని బలవంతంగా ఖర్చు పెట్టేలా చేసేవి. వ్యాపారాలు ఉన్నవారికి నమ్మిన భాగస్వాములు మోసం చేయటం, రావాల్సిన డబ్బులు సరైన సమయానికి అందకపోవటం, పెట్టిన పెట్టుబడులు ఊహించిన విధంగా నష్టపోవడం ఇలాంటివి జరిగాయి. ఉద్యోగస్తులకు కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. మీరు పడిన కష్టానికి, మీ అంకిత భావానికి సరైన గుర్తింపు రాకపోగా ఆఫీసులో రాజకీయాలకు బలి కావటం, రావలసిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఆఖరి నిమిషంలో జరిగాయి. మీ సామర్థ్యం, పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా పరీక్షించాయి. రాత్రుళ్ళు నిద్ర కూడా సరిగ్గా పట్టని రోజులు ఎన్నో గడిపారు. ఒక చిన్న అవసరం కోసం కూడా కొంతమంది ఈ రాశివారు ఇతరుల ముందు చేయి చాచాల్సిన దయనీయమైన పరిస్థితిని అనుభవించి ఉంటారు. మీ ఆత్మాభిమానం తీవ్రంగా దెబ్బతిన్న ఆ క్షణాలు మిమ్మల్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. మీ కుటుంబ సమస్యలు, మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కలిసి మీ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. వృశ్చిక రాశి వారికి సహజంగానే భావోద్వేగాలను లోపల దాచుకునే అలవాటు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్ అని మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. మీరు మీ బాధను, మీ కోపాన్ని, మీ నిరాశను బయటికి కనబడనీయలేదు. పైకి ఎంతో ధైర్యంగా, గంభీరంగా ఏమీ జరగనట్లు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆ భావోద్వేగాలని ఒక సుడిగుండంలా, ఒక అగ్నిపర్వతంలా ఇవి మీ లోపల తిరుగుతూనే ఉంటాయి. ఈ అణిచివేత కారణంగా మీరు తీవ్రమైన మానసికమైన ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలతో విపరీతంగా బాధపడ్డారు. కొన్నిసార్లు అర్ధరాత్రులు హఠాత్తుగా మెలకువ వచ్చి గంటల తరబడి ఆలోచనలతో మంచం మీద దొర్లటం, భవిష్యత్తు ఎలా ఉంటుందా, ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతామా అనే భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి అనుభవించారు. ఈ మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో మంట, విపరీతమైన తలనొప్పి, నరాల బలహీనత, రక్తపోటు వంటివి మిమ్మల్ని
తరచుగా ఇబ్బంది పెట్టాయి. అయినా సరే మీరు మీ ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కుటుంబం కోసం, పనుల కోసం పరుగులు తీస్తూ కుటుంబం కోసం మీరు ఈ నొప్పిని ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకంటే మీరు ఇతరుల ముందు బలహీనంగా కనిపించడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరితోనూ పంచుకోలేదు ఎందుకంటే మీరు ఇతరుల ముందు బలహీనంగా కనిపించడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని పరీక్షలు మీకు ఎందుకు వచ్చాయి? మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థం కాలేదు. అది మీలో కర్మ మాలిన్యాలను కడిగేస్తుంది. పడిన ప్రతి బాధ మీ ఆత్మను, అంతఃకరణ శుద్ధి చేసింది. కాబట్టి మీరు గత అని తలుచుకొని బాధపడటం ఇక ఆపండి. ఇక విషయానికి వద్దాం. పురాణ శాస్త్రాల ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో నారద మహర్షికి వివరించారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి జీవితంలో శుభగడియలు రాబోయే ముందు, వారు ఊహించని విధంగా కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వారికి స్పష్టంగా కనిపిస్తాయి. ఆ భగవంతుడి కృప మీపై పరిపూర్ణంగా ఉండబోతుందని చెప్పడానికి ఇవి సంకేతాలు. అలాగే శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి 9 లక్షణాలు ఉంటే అతను సర్వశ్రేష్ఠుడు, దైవాంశ సంభూతుడు అని చెప్పారు. సాధారణంగా ఆ 9 లక్షణాలు సాధారణ మానవుల్లో ఉండవు. ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో పుట్టుకతోనే వస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో ఉంటుంది. కీర్తిని, గౌరవాన్ని గడిస్తారు. అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జన్మించడానికి కూడా ఒక ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది. నిజానికి మానవుడిగా జన్మించడం అనేది అంత తేలికైన విషయం కాదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది, ఎంతో పవిత్రమైనది. మానవ రూపంలో చేసే సత్కార్యాలు, సాధించే ఆధ్యాత్మిక ఉన్నతి వేరే ఏ ప్రాణి రూపంలోనూ చేయలేము. అవి సాధ్యం కూడా కాదు. మానవ జన్మను ప్రసాదించినందుకు ఆ భగవంతుడికి రుణపడి ఉండాలి. ప్రతి శ్వాసలోనూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి శ్వాసలోనూ ఆయన్ని స్మరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి. ఉత్తమమైన మానవ జన్మ దొరికిందంటే అంతకన్నా అదృష్టం ఏమీ ఉండదు. కానీ కొంతమంది ఈ మానవ శరీరాన్ని ధరించి జంతువుల కన్నా హీనంగా, వికృతంగా ప్రవర్తిస్తారు. భగవంతుని కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ఎదురయ్యే ప్రతి కష్టాల్లోనూ అడుగడుగున ఆ ఈశ్వరుడు దారి చూపిస్తాడు. నిజమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపించి ఆ మార్గంలోనే వారిని నడిపిస్తాడు. అయితే అలాంటి దివ్య లక్షణాల కోసం కేవలం కొద్దిమందిని మాత్రమే భగవంతుడు ఎన్నుకొని వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎటువంటి సమస్య వచ్చినా, కష్టం వచ్చినా నిలదొక్కుని ఆ భగవంతుడి కృప వలన అన్నింటినీ దాటుకొని వెళ్ళగలరు. వాళ్ళు ఇతరులకు కూడా ధర్మమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపిస్తాను తమని అనుసరించి ఇలా చేసుకుంటారు. భక్తి అనే అమృతంతో పొంగిపోయిన వీరి జీవితంలో పేరు, కీర్తి, హోదా అనే కాంక్ష ఉండదు. అతనిలో దైవిక భావోద్వేగాల ప్రవాహం నిరంతరం ప్రవహిస్తుంది. తమని అనుసరించి ఇలా చేసుకుంటారు. భక్తి అనే అమృతంతో పొంగిపోయిన అతని జీవితంలో పేరు, దైవిక భావోద్వేగాల ప్రవాహం నిరంతరం ప్రవహిస్తుంది. కారణం ఏమిటంటే అలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలోని ప్రకృతి పట్ల, ప్రతి దాని పట్ల సహజమైన, నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉంటారు. అయితే ఎవరిలోనైనా అటువంటి దైవక శక్తి ఉంది అని మీరు ఎలా గమనిస్తారు? ఇప్పుడు ఆ 9 లక్షణాలను వివరంగా తెలుసుకుందాం. మొదటి లక్షణం, తన దైనందిన కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత రాత్రి ఉపక్రమించే ముందు ఏ వ్యక్తి అయితే ఈశ్వర ప్రార్థన, నామస్మరణతో ముగిస్తాడో అలాంటి వ్యక్తి శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. నిజానికి అటువంటి వ్యక్తుల చుట్టూ ఒక అనిర్వచనీయమైన శక్తి వలయం ఉంటుంది. అది కేవలం ఈశ్వరుడి కృప వలన మాత్రమే వస్తుంది. సుఖ దుఃఖాలలోనూ ఈశ్వరుడి కృప ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఆ భగవంతుడిని నిందించకుండా
ఏ పరిస్థితి వచ్చినా ఆ భగవంతుడు చూసుకుంటాడు. అంతా ఆయనకే అర్పణమని సంపూర్ణంగా ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తమ వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి ప్రజాదరణకు దూరంగా నిశ్శబ్దంగా తన సాధన తాను చేసుకుంటాడు. అతను అహంకారం నుండి పూర్తిగా విముక్తి పొందుతాడు. కాబట్టి అతను ఎప్పుడూ ఇతరుల దృష్టిని తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నించడు. వృశ్చిక రాశి వారిలో ఈ లక్షణం బలంగా ఉంటుంది. వారి లోతైన స్వభావం, తీవ్రమైన భావోద్వేగాలు వారిని దైవం వైపు సులభంగా నడిపిస్తాయి. రెండవ లక్షణం, ఇతరుల మీద అపవాదాలు వేయకుండా, నిందలు వేయకుండా ఉండేవాడు. ఈ రోజుల్లో మనుషులు తాము చేసిన ఏదైనా తప్పు జరిగితే దాని వెంటనే ఇతరుల మీదకి నెట్టేసి తాము మాత్రం తప్పించుకుంటున్నారు. అలా అస్సలు ఉండకూడదు. ఒకవేళ తమ వలన తెలియక తప్పు జరిగిన ఇతరుల మీద నిందలు మోపకుండా ఆ తప్పుకు తానే బాధ్యుడినని ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించేవాడు సర్వశ్రేష్ఠుడు. ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు. ఇతరుల్లో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నా వారిలోని ఒక మంచి లక్షణాన్ని గుర్తించి దాన్ని ప్రోత్సహించాలి. అలాంటి వారు ఇతరులను వారి జీవితపు అంతిమ లక్ష్యం వైపు తీసుకువెళ్ళడంలో సహాయం చేస్తారు. వారికి సరైన మార్గాన్ని చూపుతారు. అతను భౌతిక జీవితానికి అవసరమైన కొన్ని నియమాలను, పద్ధతులను బోధించగలడు. కానీ అతను వాటిని అనుసరించమని ఎవరినీ బలవంతం చేయడు. ఇది రెండవ దివ్య లక్షణం. వృశ్చిక రాశి వారు తమ తప్పును ఒప్పుకోవడానికి వెనుకాడరు. ఎందుకంటే వారిది నిజాయితీ గల మనస్తత్వం. మూడవ లక్షణం, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తను అనుకున్న సత్కార్యాన్ని ఆ ఈశ్వరుడు కృప వలన పూర్తి చేయగలను. ఇది మూడవ దివ్య లక్షణం. వృశ్చిక రాశి వారు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తను అనుకున్న సత్కార్యాన్ని ఈశ్వరుని కృప వలన పూర్తి చేయగలను అనే బలం ఉన్నవాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితికి తల వంచకుండా తప్పకుండా తను అనుకున్న కార్యాన్ని పూర్తి చేసి చూపించగల సంకల్ప శక్తి ఎవరికైతే ఉంటుందో అతను దైవ సమానుడు. ఇతరులు ఎన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా, ఎంత వెనక్కి లాగినా వాటిని భగవంతుని కృప పరిపూర్ణంగా ఉంటుందని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. వారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. నాలుగవ లక్షణం, ఎప్పుడూ పుణ్యకార్యాల్లో తమ సమయాన్ని, సంపదను గడుపుతూ ఉండటం. అవసరమైన వారికి, ఆపదలో ఉన్నవారికి తను చేయగలిగినంత సహాయం చేయటం. పేదవారికి తన తాహతకు తగ్గట్లుగా, కష్టాలు ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరిని హేళన చేయకుండా ఉండటం. ఇతరుల పేదరికాన్ని చూసి వారిని అవమానించకుండా ఆదరణతో సహాయం చేస్తూ ఇతరులు కూడా సహాయం వారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ఐదవ లక్షణం, ఇతరులకు ఏమాత్రం నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకొని బ్రతకటం. ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని చూసి అది తన వల్లనే వచ్చిందని గర్వపడుతూ ఉండకుండా, ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన ధర్మాన్ని, తన గుణాన్ని కాపాడుకోవాలి. అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా స్వశక్తితో జీవించాలి. భవిష్యత్తులో ఏదైనా చెడు జరగబోతుందంటే దాన్ని ముందుగానే గ్రహించగలిగే శక్తి ఏ వ్యక్తికైతే ఉంటుందో అతని మీద భగవంతుడి కృప ఉందని అర్థం చేసుకోవాలి. మంచి జరిగినా, చెడు జరిగినా వారికి ముందే ఏదో ఒక రూపంలో తెలిసిపోతుంది. వారి మనసు అకారణంగా అల్లకల్లోలం అయిపోతుంది. ఏదో పెద్ద ఆపద సంభవించబోతుందని గ్రహించి తమ వారిని హెచ్చరిస్తారు. జలతత్వ రాశి వృశ్చిక రాశి వారికి ఈ అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది. భగవంతుడి కృప వల్లనే కృప ఉన్న వాళ్ళే ఇలాంటి అనుభూతిని చెందుతారు. ఆరవ లక్షణం, సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి యొక్క అత్యంత అసాధారణమైన, ప్రశంసనీయమైన సద్గుణం ఏమిటంటే అతను తనని తాను ఎప్పటికీ ఒక గురువుగా, గొప్పవాడిగా భావించడు. అత్యంత వినయపూర్వకంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి తాను ఇంకొకరికి అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది. భగవంతుడి కృప ఉన్న వాళ్ళే ఇలాంటి అనుభూతిని చెందుతారు. అత్యంత వినయపూర్వకంగా ఉంటారు. అలాంటి వ్యక్తి తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, తను ఈ విశ్వంలో ఒక అనువంతవాడినని నమ్ముతాడు. ఎవరైనా తనను గురువు అని పిలవడానికి నమ్ముతాడు. ఎవరినైనా తనను గురువు అని పిలవడానికి వెనుకాడతాడు.
ఆధ్యాత్మిక దైవిక చర్యలను చేస్తున్నప్పుడు ఇది నేను కాదు, నాలో నివసించే ఆ దేవుడే ప్రతిదీ సాధిస్తున్నాడు, నేను కేవలం ఒక మాధ్యమాన్ని మాత్రమని భావిస్తాడు. ఈ నిగర్వం వారి స్వభావం వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. 7వ లక్షణం సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తికి కొన్ని దైవిక మరియు అతీంద్రియ శక్తులు ఉన్నప్పటికీ అతను వాటిని తన వ్యక్తిగత ప్రయోజనం కోసం కానీ ప్రచారం కోసం కానీ ఎన్నడూ ఉపయోగించడు. అవి కేవలం ఇతరుల మంచి కోసం, లోక కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగిస్తాడు. అతను ఎప్పుడూ ఆదేశించడు, చెయ్యమని ఆజ్ఞాపించడు, కేవలం ప్రేమతో ఒక సలహా మాత్రమే ఇస్తాడు. అతను ఎప్పుడూ ప్రజల్లో భయాన్ని సృష్టించడు, కానీ వారిలో ప్రేమను మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు. అతను ఎప్పుడూ ఎవరిని అసహ్యించుకోడు, బదులుగా వారి ఆత్మగౌరవాన్ని కానీ వారిలో ప్రేమను మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు. అతను ఎప్పుడూ సర్వశ్రేష్ఠుడు. 8వ లక్షణం సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి చుట్టూ ఎప్పుడూ ఒక పరిమళభరితమైన సువాసన వ్యాపించి ఉంటుంది. మాటల్లో చెప్పలేని ఒక దివ్యమైన సుగంధం వారి చుట్టూ వెదజల్లుతూ ఉంటుంది. అగరబత్తి వెలిగించినట్లు, కర్పూరం వెలిగించినట్లు, లేదా తాజా పూల పరిమళాలు ఉన్నట్లు అలా కొన్ని పవిత్రమైన సువాసన వారి చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఇది వారి శరీర స్వచ్ఛత మరియు ఆత్మ స్వచ్ఛతకు నిదర్శనం. ఆ ఈశ్వరుని కృప ఉంటేనే ఇలా వారి చుట్టూ సుగంధ పరిమళం ఉంటాయి. 9వ లక్షణం మన సనాతన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యత ఆవశ్యకత ఉంది. దానికి దేవతలు ఈ భూమిపై సంచరించే సమయం అని కూడా అంటూ ఉంటారు. అది దేవతల సమయం. ఆ సమయంలో మనసు అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి పవిత్రమైన సమయంలో నిద్ర లేవటం చాలా ఉత్తమమైన లక్షణం. మనలో చాలామందికి బ్రహ్మ ముహూర్తం తర్వాత నిద్ర లేవటం అలవాటు. కానీ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో అంటే సుమారు ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో మేల్కొని వారి దైనందిన కార్యక్రమాలకు ఉపకరిస్తారో వారిలో ఒక దృఢమైన దైవశక్తి ఉంటుంది. వారి శాంత స్వభావాలుగా వారు ఉంటారు. అనవసరంగా ఒకరితో వాదులాడడానికి లేదా తగులు పెట్టుకోవడానికి ఎప్పుడూ వీరిష్టపడరు. ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద ఆ భగవంతుడి కృప తప్పకుండా ఉంటుంది. వాళ్ళు అనుకున్న సత్కార్యాలన్నీ సఫలమవుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి. బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి కార్యాన్ని తలపెట్టినా అవి ఖచ్చితంగా సత్ఫలితాలనిస్తాయి. దేవతలందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు. అందుకే మన శాస్త్రాల్లో ఎటువంటి ఆగమమైన, హోమమైన, పూజ అయినా, ముఖ్యమైన కార్యక్రమాలైనా బ్రహ్మ ముహూర్తంలో చేయమని పండితులు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు బ్రహ్మ ముహూర్తంలో ఏ సమయంలో మెలకువ వస్తుందో కామెంట్ చేయండి. ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తన కార్యక్రమాలను మొదలుపెట్టేవాడు సర్వశ్రేష్ఠుడు. అటువంటి వారి మనసు, మస్తిష్కం ఎప్పుడూ ప్రశాంతంగా, చురుగ్గా ఉంటాయి. సత్యాన్ని, సదాచారాలను మాత్రమే వాళ్ళు పాటిస్తారు. ఈశ్వరుని చరణాలయం పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు. అలాగే ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు, తన కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించేవాడు శ్రేష్ఠుడు అని చెప్పబడింది. మగవాళ్ళైతే శ్రేష్ఠుడు అని చెప్పబడింది. మగవాళ్ళైతే తన భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు, వారిని తల్లిగా, సహోదరిగా భావించేవాడు శ్రేష్ఠుడు. అలాగే ఆడవారైతే తన భర్తను తప్ప ఇతర మగవారి గురించి ఆలోచించిన వాళ్ళు, తన భర్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా అందరినీ ప్రేమతో ఆదరించేవారు గృహలక్ష్మిగా చెప్పబడతారు. ఇటువంటి వారు ఉన్న కుటుంబంలో సుఖ సంతోషాలకు, సిరి సంపదలకు లోటు ఉండదు. వారి వలన ఆ కుటుంబం అంతా కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. లక్ష్మీ యుగం ఆ కుటుంబం పట్ల ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈశ్వరుడు కూడా వారిని ఎప్పుడు వారికి అండగా, తోడుగా ఉంటాడు. ఈ చెప్పిన లక్షణాలు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వచ్చినా పెరిగి పెద్దవుతున్న కొద్దీ సద్గుణాలను పట్టుదలతో అలవాటు చేసుకోవాలి. అది ఉత్తమమైన పురుషుల లక్షణం. మీలో ఎంతమందికి
ఈ చెప్పిన లక్షణాల్లో ఏవైనా ఉన్నాయో, అలాగే ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారో వారు దయచేసి కామెంట్ చేయండి. అర్థమైంది కదండి వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ మార్పు కేవలం కొన్ని లక్షణాలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ సద్గుణాలను పట్టుదలతో అలవాటు చేసుకోవాలి. అది ఉత్తమ పురుషుల లక్షణం. మీలో ఎంతమందికి ఈ చెప్పిన లక్షణాల్లో ఏవైనా ఉన్నాయో, అలాగే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారో వారు దయచేసి కామెంట్ చేయండి. అర్థమైంది కదండి వృశ్చిక రాశి వారి జీవితంలో అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ మార్పు కేవలం డబ్బులకు ఆస్తులకు సంబంధించింది కాదు. మీ ఆత్మీయత పరివర్తన, మీలో నిద్రాణంగా ఉన్న దైవాన్ని మేలుకొల్పే ఒక గొప్ప ప్రక్రియ. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే మీ హృదయాన్ని మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీలాంటి లైక్ చేయడం వల్ల మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరువవుతుంది.